నా జీవితానికి వీరిద్దరే విలన్స్ అంటూ నాగ చైతన్య తన తల్లిదండ్రుల కోసం ఇంత పెద్ద మాట అనడానికి గల కారణం ఏంటి అనుకుంటూ ఉన్నారా? అసలు నాగ చైతన్య రీసెంట్‌గానే శోభితను పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా చేశారు నాగార్జున గారు. అయితే వీరి పెళ్లికి తన తల్లి కట్టుకున్న పెళ్లి చీరను తన భార్యకు ఏమాత్రం కూడా ఇవ్వలేదు. 2 రోజుల క్రితమే అఖిల్‌కి ఎంతో అంగరంగ వైభవంగా వివాహం జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ వివాహంలో అమలా గారు, నాగార్జున గారు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొన్నారనే చెప్పాలి. అయితే ఇక్కడ నాగార్జున గారికి అలానే అమలా గారికి పెళ్ళైనప్పుడు తన పట్టు చీరను అమలా గారి పట్టు చీరను ఇప్పుడు తన చిన్న కోడలికి త ఇవ్వడం అయితే జరిగింది. ఆ చీరను కట్టుకొని తను కూడా పెళ్లి పీటల చుట్టూ తిరగడం జరిగింది. అప్పుడు నాగార్జున గారు, అమలా గారు పెళ్లి పీటల చుట్టూ ఎలా తిరిగారో తన ఏళ్ళను పట్టుకొని ఇప్పుడు అదే వేళ్ళను పట్టుకొని అఖిల్ అలానే తన భార్య కూడా అదే చీరను కట్టుకొని తిరగడం అయితే జరిగింది. అయితే ఇదంతా చూసిన శోభిత, నేను నీకన్నా ముందు పెళ్లి చేసుకున్నాను. అయితే ఇప్పుడు మీకొచ్చే చిన్న కోడలు కన్నా ముందే నేను పెళ్లి చేసుకున్నాను. అప్పుడు నాకు ఆ చీరను నాకు ఇవ్వలేదు. ఇప్పుడు నీ కోడలికి నువ్వు ఇచ్చుకున్నావు అంటూ చాలా ఎమోషనల్‌తో పాటు ఫైర్ అవ్వడం కూడా జరిగింది. దాని తర్వాత ఇప్పుడు నాగార్జున గారు మాత్రం తన మాజీ కోడలైన సమంతను తీసుకొని స్టేజ్ మీదకి ఎక్కి ఆనందంగా ఫోటోస్ దిగుతున్నప్పుడు చైతన్య చూసి, నేను చెడ్డవాడిని, ఇక్కడ తన మామగారు మంచివారు, నా తల్లి నా భార్యను అవమానించింది, ఇక్కడ నా తండ్రి నన్ను అవమానించాడు అంటూ చాలా ఎమోషనల్ అవుతూ ఫైర్ అవుతూ వచ్చేశారు.